Hello, sir. నమస్కారం. How are you? అవునమ్మా. Sir, this is Shivani. I came from Palakollu. Sir, Jagan Mohan Reddy garu. నుంచోండి. మా పాలకోలు ఎమ్మెల్యే గారు ఇక్కడనే ఉన్నారు. Nimmal Ramanayudu sir, how are you? చెప్పమ్మా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నాకు 25 ఎంపీస్ వస్తే నేను సెంట్రల్ గవర్నమెంట్ మెడల్ వంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు సార్. ఈ రోజుకి 2.5 years అయ్యింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రొసీడింగ్ స్టెప్ లేదు. మేము ఈ స్టేట్స్లో చదువుకుంటూ వేరే స్టేట్స్కి వెళ్ళి జాబ్స్ కోసం ఈ కంపెనీస్కి చేస్తుంటే మాకు చాలా కష్టం అవుతుంది కదా సార్. మాకు ఈ స్టేట్ స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి మీరు ఎలాంటి ఫర్దర్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు? అన్నా మీ మోటార్లతో చాలా కష్టం. సార్ నిమ్మల్ రామనాయుడు సార్, హౌ ఆర్ యు? ఇది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఆంధ్ర రాష్ట్ర విభజన మెజారిటీ పాపులేషన్ కోరుకుంది కాదు. అంటే మెజారిటీ పాపులేషన్ బీయింగ్ ఆంధ్రైట్స్. ఆనాడు ఎందుకు కోరుకోలేదంటే 62 సంవత్సరాలు హైదరాబాద్ మనం అభివృద్ధి చేసుకున్నాం, ఉద్యోగ అవకాశాలు మనం కోల్పోతాం అని బాధతో ఆ రోజు మనం ఒప్పుకోలేదు విభజనకి. వాస్తవం. కానీ రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్లో పెట్టినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు మధ్యన హోరాహోరీగా చర్చ జరిగే సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి కనీసం 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు చర్చ జరిగింది. 10 కాదు, కనీసం 5 సంవత్సరాలన్నా మేము ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పాలకులు అక్కడ చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు, పార్లమెంట్ సాక్షిగా చెప్తాం జరిగింది. 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యమైంది. ఆనాడు వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మాకు భారతదేశంలో జిఎస్టీ తీసుకొస్తున్నాం, ఏ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనేది ఇవ్వట్లేదు అని చెప్పారు. చెప్పి మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, హోదా మించిన ప్యాకేజ్ ఇస్తాం, మీకు ఆర్థిక వనరులు ఇస్తాం, సో మీరు ఇన్సెంటివ్స్ ఇచ్చుకుని కంపెనీస్ తీసుకురావచ్చని. కానీ టు అవర్ షాక్, ఎగ్జాక్ట్లీ 1 year later స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాజ్ గివెన్ ఆన్ సర్టన్ స్టేట్స్. ఆనాడు మేము డిఫర్ అయ్యాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మేమందరం డిఫర్ అయ్యాం, మేమందరం విరోచితంగా పోరాడాం. ఢిల్లీలో మేము పోరాడాం, ఎందుకు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. జగన్ రెడ్డి గారు మీరన్నట్టే పాదయాత్రలో 25కి 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా మేము తీసుకొస్తామని చెప్పారు. చెప్పిన వ్యక్తి 22 లోక్సభ ఎంపీలు గెలిచారు, 6 రాజ్యసభ ఎంపీలు, అంటే 28 మంది అమ్మా. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ప్రత్యేక హోదా గురించి అడిగితే ఏమంటారంటే వాళ్ళకి మెజారిటీ ఉంది కదా, మనం అడిగిన ఏం ప్రయోజనం అని. మళ్ళీ ఈయన ఎందుకు అడిగాడని సీట్లు? ఈయన ఎందుకు అడిగాడు? ఆ రోజు ఏమన్నాడు? చాలా పెద్ద పదాలు వాడాడు కదా, ఢిల్లీని గడగడలాడిస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఆడిస్తున్నారు, జగన్ రెడ్డిని గలగడలాడిస్తున్నారు. అన్ఫార్చునేట్. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యాస్ లాస్ట్ హిజ్ వాయిస్. హీ ఈస్ అనేబుల్ టు స్పీక్ ఫర్ అస్. 28 MPs. He's not talking. And what is even more worrying today is the way they are approaching industries. మీరన్నారు మన పరిస్థితి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నాము, మన రాష్ట్రంలో కంపెనీలు వస్తే మనకు బాగుంటుంది కదా అని. ప్రమాదకరం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిశ్రమల్ని వీళ్ళు పంపించేస్తున్నారు. మేము ఇన్సెంటివ్లు ఇవ్వం, మీకు ఎందుకు ఇవ్వాలి? ఈరోజు కూడా నమ్మరు. ఈవెన్ టు టుడే సింగపూర్ గవర్నమెంట్ గివ్స్ ఇన్సెంటివ్స్ టు కంపెనీస్ దట్ కమ్ టు సింగపూర్. ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, కంపెనీస్ని ప్రోత్సహించాలి, తద్వారా ఇలాంటి యువకులకి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎస్, స్పెషల్ స్టేటస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు ఫైట్. ఇట్ ఈస్ అవర్ రైట్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ బీయింగ్ వెరీ పేషెంట్. వీ హ్యావ్ గివెన్ జగన్ రెడ్డి అ ఛాన్స్. ఇట్ హెస్ నౌ బీన్ ఆల్మోస్ట్ 2 years. ఇంకో 2 నెలలు అవుతే 2 years అవుతుంది, 24 నెలలు. దాని తర్వాత ఇంక ఉద్యమించాలి. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ ఈస్ రైట్ఫుల్లీ ఆర్స్. ఇట్ ఈస్ రైట్ఫుల్లీ ఆర్స్. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పారు, ఎస్ వీ విల్ గివ్ ఇట్ టు యూ అని. ఇట్ ఈస్ రైట్ఫుల్లీ ఆర్స్.
They have to give it to us. While we fight for that, we have to ensure that the companies come to Andhra Pradesh. That is also important. Without special status, we got Kia, we got Foxconn, we got Cellcon, HCL, Franklin Templeton, Adani, Lulu. We got amazing companies to come set up shop. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఇస్ ఆఫ్టర్ దిస్ గవర్నమెంట్ కేమ్ అందరం పంపించేశారు. అంటే లూలు అన్న పదం జగన్ రెడ్డి గారు తిరగదు అనుకుంటా, అందుకే దాన్ని పంపించేశారు ఆ కంపెనీ. Lulu, why did we bring Lulu? I think that's very important to understand. Why did we bring Lulu? Lulu అనే కంపెనీని తీసుకొస్తే ఇక్కడ మనం చూస్తే వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ లేదు. పార్ట్నర్షిప్ సమ్మిట్ని ఆర్గనైజ్ చేయాలంటే ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ డోంట్ హ్యావ్ అ వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆనాడు సేమ్ ప్రాబ్లమ్ వీ హ్యాడ్ విత్ హైదరాబాద్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ నుంచి ఇమార్ అని ఒక కంపెనీ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా హైటెక్స్ కట్టించారు, కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిసి కట్టించారు. ఆ కన్వెన్షన్ సెంటర్ ఈ రోజుకి కన్వెన్షన్ జరుగుతాయి. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్వెన్షన్ సెంటర్స్ ఇన్ ద కంట్రీ. సిమిలర్ మోడల్ ఇక్కడ చేద్దామంటే ఈయన వచ్చేసి మంచి భూమి మీకు ఎందుకు లేని పంపించేశాడు. ఇప్పుడు ఏమైంది? దేవర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ 2,500 crores. ఇట్ ఈస్ అ సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ. కనీసం ఒక 5,000 మందికి ఉద్యోగాలు వచ్చేది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ భూమి ఏమైందండి? ఖాళీగా ఉంది. దట్ ఈస్ ద అన్ఫార్చునేట్ థింగ్. సో ఐ బిలీవ్ గవర్నమెంట్ షుడ్ ఫైట్ on special status, no second thoughts. While doing that, I think ministers should take greater interest in attracting investments to our state rather than sending it off to Tamil Nadu, Karnataka and Telangana. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.